14 ఏళ్ల తర్వాత కుంభరాశి వారికి టాప్ 1గా ఎదిగి చూపించే సత్తా. ఇక వీరిని ఎవ్వరూ కూడా ఆపలేరు. 14 ఏళ్ల తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? అసలు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట నక్షత్రపు 2, 3, 4 పాదములు, శతభిష నక్షత్రపు 1, 2, 3, 4 పాదములు మరియు పూర్వభద్ర నక్షత్రపు 1, 2, 3 పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు సున్నిత స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు అయితే వీరికి ఏర్పడతాయి. ఈ రాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము, నేర్పును కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు కొడుదొడుకులలోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా వీరికి లభిస్తుంది. ఈ రాశికి చెందిన వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము, పేరు కూడా వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. భూముల విలువ పెరగడం వలన వీరు ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జార విడుచుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారి జీవితంలో కనపడుతూ ఉన్నాయి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మీకు మేలు. ధనలాభం ఉంటుంది. ఆత్మబలంతో కార్యసిద్ధి కూడా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉన్నాయి. భోజన సౌఖ్యం కలుగుతుంది. ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తున్నాయి. అనవసర విషయాలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుని పోయినట్లయితే ఇబ్బందులు ఉండవు. కొన్ని సంఘటనలు చాలా బాధను కూడా కలిగిస్తాయి. అభివృద్ధినిచ్చే అంశాల్లో స్పష్టత చాలా అవసరం. ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాలలో ఆటంకాలు అనేవి ఉంటాయి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా చాలా మేలును కూడా కలిగిస్తుంది. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే ఉంటుంది. వీరు కోరుకున్న జీవితాన్ని ఈ సమయంలో పొందుతారు. అంతేకాకుండా ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి చాలా శత్రువులు కూడా తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ వీరు మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు. ఈ రాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదండి. కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. తమ కారణంగా ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధలు కూడా పడుతూ ఉంటారు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.